అండ్ ఎక్కువగా కెమికల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళకి కానివ్వండి, అండ్ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఎయిర్ పొల్యూషన్కి ఎక్కువ తిరిగినా సరే మనకి లంగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. దీంతో పాటు మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోవడం. ఈ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వలన కూడా మనకి మన గట్ అనేది కంప్లీట్గా మనకి ఖరాబ్ అయ్యి దీనివల్ల కూడా మనకి మన గట్ డ్యామేజ్ అవ్వడం వలన కూడా మనకి మన స్ట్రక్చర్, మన డిఎన్ఏ కానీ మన సెల్స్ కానీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఫ్రీ రాడికల్స్ని మన బాడీలో మనము రాకుండా చూసుకోవడానికి అండ్ ఫైట్ చేయడానికి వీ రిక్వైర్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ అనేటివి ఎక్కువ తీసుకోవడం వల్ల మనము కనీసం 40 to 50% వరకు ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో క్యాన్సర్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి, అది మనము చెప్పలేము. జీన్స్ రావచ్చు, ఇంకా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా కూడా రావచ్చు, మనం చెప్పలేము. బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో మనం ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు. సో ప్రివెన్షన్ చేసుకోవాలంటే డెఫినెట్లీ ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ అంటే డెఫినెట్లీ ఎక్సర్సైజ్ ఉండాలి. దీంతో పాటు మెడిటేషన్ ఇలా చేసుకోవచ్చు.